హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్. ఫైనల్గా మా కుంభమేళా ట్రిప్ ముగించుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. సో ఫైనల్గా హైలైట్స్ ఒకసారి మీకు రివీల్ చేస్తాను. మా దర్శనం ఫస్ట్ కాశీ వెళ్ళాము. కాశీ నుంచి కుంభమేళా వచ్చాము. కాశీలో అద్భుతంగా జరిగింది దర్శనం అంతా కూడా. కుంభమేళాలో కూడా మేము ఎగ్జాక్ట్లీ త్రివేణి సంగమం దగ్గర మాత్రమే మేము స్నానాలు చేశాము. మన తెలుగు ప్రజలు చాలామంది చాలా కష్టపడి త్రివేణి సంగమం అంటే ఈ కుంభమేళాలో స్నానం చేద్దామని వస్తున్నారు. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా కుంభమేళా అనేసి ప్రయాగరాజ్లోకి వెళ్తే మాత్రం మీకు త్రివేణి సంగమంలో స్నానం చేసే అవకాశం అయితే దొరకకపోవచ్చు. ఎందుకు అంటే ప్రయాగరాజ్ అనేది ఒక చాలా పెద్ద సిటీ. సో ఆ సిటీలో గంగా, యమున అవి చాలా దూరంలో వెళ్తూ ఉండి త్రివేణి సంగమం అనే ఒక ఏరియాలో కలుస్తుంది. ప్రీవియస్ ఏమైందంటే ఈ గంగా నది దగ్గర మనం వెళ్తే అక్కడి నుంచి బోట్లో వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసడానికి అవకాశం ఉండేది. సో ఇప్పుడు ఆ అవకాశం లేదు. బోటింగ్ అనేది తీసేశారు. ఇక్కడ ప్రయాగరాజ్లో బోటింగ్ అనేది తీసేసి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ వాళ్ళని అక్కడనే స్నానాలు చేయించేస్తున్నారు. అది మనకు తెలియక ఇది త్రివేణి సంగమం అంటే ఇక వచ్చాం కదా కుంభమేళా అని చెప్పి స్నానాలు చేస్తున్నారు. కానీ త్రివేణి సంగమం అనేది ఈ ప్రయాగరాజ్ దాటి వెళ్ళిన తర్వాతనే అక్కడ రెండు నదులు కలిసిన దగ్గరనే ఆ లోపల నుంచి అంటే ఆ రెండు నదులు కలిసిన అంటే గంగా, యమున నది కలిసిన దగ్గరనే సరస్వతి నది లోపల నుంచి భూమిలోంచి వస్తుందంట. సో అక్కడ స్నానం చేస్తేనే ఈ పుణ్యం దక్కుతుంది. సో మీరు మరి అక్కడికి ఎలా వెళ్ళాలి, అది ఏ ఏరియా అంటే మీరు గూగుల్ మ్యాప్లో కొట్టుకున్నా అర్థమవుతుంది. సెక్టర్ 21, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సెక్టర్ 21 అనే ఏరియాలో మాత్రమే మీకు త్రివేణి సంగమం అనే ఏరియా ఉంటుంది. మీరు గూగుల్లో టైప్ చేసి చూసుకోవచ్చు. ప్రయాగరాజ్ సెక్టర్ 21 అని చెప్తే మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది. నేను చెప్పిన లొకేషన్లోనే రెండు నదులు కలుస్తాయి. సో అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ప్రయాగరాజ్లోకి ఎంటర్ అయితే సో ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే వాళ్ళ వెహికల్స్ ఆపేసినాక మనము అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కానీ వేరే తీసుకోవాలి. సో అవి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గంగా నది దగ్గరికి కానీ యమునా నదికి మాత్రమే తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి మాత్రమే మనం బోటింగ్లో వెళ్ళాలి. బోటింగ్ లేదు కనుక ఇంకొక మార్గం ఏంటంటే మీరు ఎవరైనా ఫస్ట్ కాశీకి వెళ్ళండి. కాశీలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి మీరు వస్తే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంకి ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో త్రివేణి సంగమంలో కూడా సెక్టర్ 21 అని మీరు గూగుల్ చేసుకోండి. ఇంకొకటి మాకు మొత్తం ఆల్మోస్ట్ మేమంతా ఫాలో అయింది గూగుల్ మ్యాప్సే. చాలా బాగా చూపించింది. మేము ఫైనల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కాశీ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాము. అంటే ఆల్మోస్ట్ 5 o'clock వరకు మేము త్రివేణి సంగమం రీచ్ అయ్యాము. అక్కడ భారీ గేట్లు పెట్టుకుని పోలీసులు లోపలికి ఎంటర్ అవ్వనియట్లేదు. ఫైనల్గా ఒక ఏరియాలో అంటే కొంచెం లాంగ్ వచ్చిన తర్వాత ఒక పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మా వెహికల్ లోపలికి పంపించారు. ఆ విధంగా మాత్రమే మేము లోపలికి ఎంటర్ అయ్యాము. కొంచెం మనం అంటే ఒకళ్ళిద్దరు ఉండే పోలీసులు భారీ గేట్లు పెట్టి ఉంచుతారు. ఒకళ్ళిద్దరు ఉండే ఏరియాలో ఉన్న పోలీసులు కొంచెం రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆ టైంలో వాళ్ళు లోపలికి పంపించే అవకాశం ఉంది. సో అందరూ కూడా చక్కగా కాశీ వెళ్ళి కాశీ నుంచి ప్రయాగరాజ్ వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేయండి. అంతేగాని ఓన్లీ గంగా నదిలోనూ ఓన్లీ యమునా నదిలోనూ మాత్రం స్నానం చేస్తే అది కరెక్ట్ కాకపోవచ్చు మేబీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి కాశీలో కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కాశీలో కూడా మన తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళినా మణికర్ణిక ఘాట్ నుంచి మాత్రమే దర్శనానికి వెళ్ళండి. ఫాస్ట్గా అవుతుంది. మీరు త్రివేణి సంగమం వెళ్ళాలన్నా మణికర్ణిక ఘాట్ నుంచి శివుడిని దర్శించుకోవాలన్నా ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పుడు మాత్రమే మీకు మనకందరికీ అంటే ఈజీగా దర్శనాలు దొరుకుతాయి. ఈజీగా స్నానం చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. జై శ్రీరామ్.